అందరి కరతాల ధ్వనుల మధ్య మీరు అలాగే అష్టదిగ్గజ కవులలో రెండవ వారు పింగళి సూరన కళాపూర్ణోదయ గ్రంథ రచయిత శ్రీ విశ్వేశ్వరరావు గారిని సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాను. దయచేసి ఈ హర్షధ్వానాలు మార్మోగిపోవాలి. ఇక అష్టదిగ్గజాల్లో మూడవ వ్యక్తి రామరాజభూషణుడు వసుచరిత్ర కావ్యాన్ని రాసినటువంటి ఆయన హరినారాయణ గారు. వీరిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను ఈ హర్షధ్వానాల మధ్య. ఈ దూర్జటి కవి గారి గురించి శ్రీకాళహస్తీశ్వర మహత్యాన్ని రాశారండి. కానీ శ్రీకాళహస్తీశ్వర మహత్యము రాజుకు అంకితం ఇవ్వమని అడిగితే నేను రాజుల వారికి ఇవ్వను, ఓన్లీ అంటే కాళహస్తీశ్వరుడికి మాత్రమే అంకితం ఇస్తానని రాసి ఆయనటువంటి శ్రీ డాక్టర్ మాధవరావు గారిని వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఇక అష్టదిగ్గజ కవులలో ఐదవ వారు నంది తిమ్మన పారిజాతాపహరణం. ఈ పారిజాతాపహరణము శ్రీకృష్ణుడు రుక్మిణి సత్యభామ. రుక్మిణి కోసం పారిజాత పువ్వు తెస్తాడట, కానీ సత్యభామ అలిగిందని పారిజాత వృక్షాన్నే తీసుకొచ్చాడట. ఆ కావ్యము అందులో ఉంది. ఆ కావ్యాన్ని రచించినటువంటి ఆయన శ్రీ నాగేశ్వరరావు గారు. నంది తిమ్మనగా మీకు ఈ హర్షధ్వానాల మధ్య వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అలాగే మాదయ్య గారి మల్లనగా శ్రీ గరిమెల్ల మురళీకృష్ణ గారు వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. రాజశేఖర చరిత్ర అనే పుస్తక గ్రంథ రచయిత. ఇక అయ్యలరాజు రామభద్రుడు రామాభ్యుదయం అనేటటువంటి గ్రంథాన్ని రాశారు. శ్రీ పలుకూరి రాధాకృష్ణ గారు వేదిక మీదకు రావాల్సిందిగా కోరుతున్నారు. ఇక అష్టదిగ్గజములలో చివరి కవి అయినటువంటి ఈయన తెనాలి రామకృష్ణ కవి. ఈయన వికట కవిగా పేరుగాంచాడు. ఈయన హాస్య కథలు మనమందరము చదువుకున్నటువంటి వాళ్ళమే. ఆయన పాండురంగ మహత్యం, ఘటికాచల మహత్యం అనేటటువంటి 2 పుస్తకాలు గ్రంథాలు రాశాడు. అవి లభ్యం కూడా అవుతున్నాయి, ఇప్పుడు కూడా దొరుకుతాయి. శ్రీ ఎంవి చంద్రశేఖరరావు గారు కవి. ఆయన కూడా ప్రతిరోజు మా సిల్వర్ బుక్ గ్రూప్లో స్వీయ రచన కూడా పెడుతుంటాడు. వికట కవి అని బిరుదాంకితుడు. ఆయనను కూడా సాధారణంగా వేదిక మీదకు ఆహ్వానిస్తుంది. దీని గురించి ఇతర దేశాల్లో తెలుసుకున్నటువంటి వాళ్ళు, ఇతర రాజ్యాల్లో నుండి విచ్చేసిన పండితోత్తముడు, సహస్ర గంట కవిగా పేరుగాంచినటువంటి గొప్ప కవి మా ఓన విజయానికి అరుదించాడు. ఆయన పేరు సహస్ర గంట కవిగా ఈ రోజు ఈ ప్రాముఖ్యత చేస్తున్నటువంటి వ్యక్తి శ్రీ శేషసాయి గారు. వారు కూడా వేదిక మీదకు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం, సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఇక ఈ ఓన విజయంలో ఈ పరిషత్ అని పిలుస్తారు. శ్రీకృష్ణదేవరాయలు పేరెన్నిక గన్నవారు. కృష్ణదేవరాయలు అందరికీ తెలుసు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకు. ఈయన ఆస్థానంలో పండితుడు, అంటే రాయలకు చేదోడు వాదోడుగా ఉంటాడు. మహామంత్రి చిన్వల్సుగా శ్రీ వసంతపు శ్రీనివాస్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నారు. మీరు కర్తావతుడు హర్షధ్వానాలు తెలియజేయాలి. మహామంత్రి చిన్వల్సు దక్షిణ దేశాన్ని రాజు ఏ విధంగా పరిపాలించారండి. ఇక చివరగా ఈ నాటకానికి, ఈ ఓన విజయానికి వన్నె తెచ్చినటువంటి కృష్ణదేవరాయలు, శ్రీకృష్ణదేవరాయల పాత్రధారి, శ్రీకృష్ణదేవరాయలుగా పేరుగాంచినటువంటి వ్యక్తిని కృష్ణదేవరాయలు గారిని వింజమూరి సత్యనారాయణ సార్ను వేదిక రావాల్సిందిగా కోరుతున్నాను. మరి కృష్ణదేవరాయల గురించి కొన్ని
ప్రతాపరుద్ర గజపతి ఒరిస్సాలో ఉన్నటువంటి రాజులను ఓడించి తిరిగి వచ్చేటప్పుడు శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణువు దర్శించుకున్నప్పుడు ఆయన కలలో కనపడి నువ్వు తెలుగులో ఆముక్త మాల్యద ఒక గ్రంథం రాయమంటే గోదాదేవి శ్రీ రంగనాథుల కళ్యాణాన్ని రాసి అంకితం ఇచ్చాడు ఆంధ్ర మహావిష్ణువు. అటువంటి గొప్ప సాహిత్యవేత్త కూడా రాజే కాకుండా. ఇకపోతే భారతదేశ చక్రవర్తులలో కృష్ణదేవరాయలు అగ్రగణ్యుడు. ఈ రాజు పరిపాలనా కాలం స్వర్ణయుగం. ఈ రాజులో అష్టదిగ్గజములనే కవులను పోషించి ఆంధ్రభోజుడిగా కీర్తింపబడ్డాడు. ఈ రాజు నిర్వహించిన సాహిత్య సభనే ఈ రోజు ఇక్కడ మీరు చూస్తున్నటువంటి భువన విజయంలోని సాహిత్య సభ. ఇక ఆంధ్ర మహాపురుషులలో మహాశక్తిమంతుడుగా, యుక్తివంతుడుగా, కవిరాజుగా, సాహితీ పోషకుడుగా, పండితుడుగా వాసికెక్కాడు. అందుకనే శ్రీకృష్ణదేవరాయలు సాహితీ సేవలను అందించి అందరి మన్ననలను పొందాడు. రాజుకు తగిన మంత్రిగా వేణోళ్ళ పొగడ్తలందిన మహామంత్రి శ్రీ తిమ్మరసువారు. ఈయనను అప్పాజీ అని కూడా అంటారు. దక్షిణ దేశాన్నంతా పరిపాలించేటందుకు కృష్ణదేవరాయలు కారకుడైనటువంటి ముఖ్య వ్యక్తుల్లో అప్పాజీ ఒకరు. ఈ రాజుల కాలంలో హిందూ ధర్మం ఎంతో అభివృద్ధి చెందింది. సర్వమత సమ్మేళనంలా విభేదాలు లేకుండా అందరూ వసుధైక కుటుంబంగా మసలేవారు. ఇక చివరగా ఇక్కడ ఉన్నటువంటి ఈ అష్టదిగ్గజాలు వీరు కూడా అసాధారణ ప్రతిభావంతులు. వీరి అసాధారణ మేధతో ఈ సాహిత్య సభ విజయవంతం చేయగలరని ఆశిస్తున్నాం. మనం నిజంగా ఈరోజు అదృష్టవంతులం. ఇది మొట్టమొదటి కార్యక్రమం. సిల్వర్ ఓక్లో సీనియర్ సిటిజన్స్ వారు వేస్తున్నటువంటి మొట్టమొదటి కార్యక్రమం. ముందు మీ అందరి ప్రోత్సాహం ఉంటే మరెన్నో కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. ఈ కార్యక్రమం అభినవ భువన విజయానికి విచ్చేసిన అష్టదిగ్గజ కవులకి, అలాగే మా విశిష్ట అతిథిగా వచ్చిన సహస్ర ఘంటాకల్ గారికి, అలాగే ఏఎస్ఓ ప్రజానికాన్ని అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినం అనగానే మనకి తెలుగు వాళ్ళందరికీ తొలి సంవత్సరాది కాబట్టి తొలి రోజున ఈ భువన విజయాన్ని ప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో సార్వభౌములు గారు ఈ సభను ప్రారంభించమని కోరుకుంటున్నాను. సభాసదులారా, సాహిత్య కవులారా, దిగ్గజులారా, అష్టదిగ్గజులారా, ఈ ఉగాది పర్వదిన సందర్భంగా మనం భువన విజయమునకు విచ్చేసినాం. మీ కవిత స్రవంతితో అందరినీ ఆనందపరచండి. ఈ పర్వదిన సందర్భంగా పెద్దన్న కవి గారు మీరు సభను ఉద్దేశించి దైవ ప్రార్థనని తెలియజేయండి. జయము జయం మహారాజా, జయము జయం. మన రాజ్యము, మన ప్రజలు సుసంపన్నముగా సుభిక్షముగా ఉండుటకు ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ నేను శ్రీ సూక్త పఠనము చేస్తాను. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరథస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మర్పగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మా దేవీ జుషితాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవజుస్తాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం రుణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయాశ్చ బాహ్యా లక్ష్మీః ఉపైతు మాం దేవసఖ కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధిం చ సర్వాన్ నిర్వృత మే గృహాత్ గంధద్వారాందురాధరిషాం నిత్యపుష్టాం కరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం
శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకోతిం వాచः సత్యమశీమహి పశూనాం రూపమన్నస్య మనస్మై శ్రేతాం యశః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆవసృజంతు స్నిగ్ధాని చిక్లీత వశమే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం స్వైం లక్ష్మీం జాతవేదో మమావహ తాం ఆవహ జాతవేదో లక్ష్మీర్మనపగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో స్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. జయ జయ మహారాజా. సూరణ కవి గారు ఈరోజు ఉగాది సందర్భంగా ఉగాది పాశ్చాత్యం గురించి వివరించండి. విజయనగర సామ్రాజ్యం సార్వభౌముల వారికి జయము జయ. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఉగాది పర్వదినాన్ని జరుపుకుంటున్నారు మహారాజా. ఈ ఉగాదిని యుగాదిగా కూడా పిలుస్తారు. అంటే ఒక శకం ముగిసి కొత్తగా మళ్ళీ ఈ సంవత్సరం ప్రారంభమైన పద్ధతిలో ఉంది కాబట్టి దీన్ని యుగాది అని కూడా కీర్తిస్తున్నారు ఈ పండుగని. ఇది తెలుగు వారికి సాంప్రదాయంగా వచ్చేటటువంటి నూతన సంవత్సరాలు. ఈ ఉగాది పండుగ ప్రకృతిలో వచ్చేటటువంటి వసంత ఋతువుకి స్వాగతం పలుకుతూ ఆ వసంత ఋతువులో ఉన్న ఆ మధురిమని ఆస్వాదిస్తూ కూడా తర్వాత ప్రజలందరి జీవితాల్లో కూడా శుభసూచకంగా ఇది ఈ ఒక విధమైన పద్ధతిని ప్రవేశపెట్టింది ఈ ఉగాది. కోయిల కుహుకుహు రాగాలతో రాజసంతో అలరారే మామిడికాయ గుత్తులతో తీయనైన చెరుకుగడలతో చేదైన వేప పువ్వుతో ఈ ఉగాదిని తెలుగు ప్రజలందరూ ఆస్వాదిస్తూ జీవితంలో వచ్చేటటువంటి కష్ట సుఖాలని సమానంగా స్వీకరించాలని ఒక సమాజానికి ఒక సందేశాన్ని కూడా ఈ ఉగాది ద్వారా ఈ ఉగాది నాడు ముఖ్యంగా పంచాంగ శ్రవణం ద్వారా కాలగమనాన్ని కూడా అర్థం చేసుకోవడానికి ఈ ఉగాది మనందరికీ కూడా బోధిస్తుంది మహారాజా. శాలివాహన శకకర్తగా ఈ ఉగాది నాడే ఆయన ప్రత్యేకించి ఆ ఉగాది నాడు ఆయన కీర్తి ప్రతిష్టలు ఆర్జించుతూ ఈ సింహాసనాధీశుడు అయ్యారు ఆయన. అలాగే శ్రీరాములు వారు కూడా పట్టాభిషిక్తులైన రోజు ఈ ఉగాది. ఈ ఉగాది మూలంగా ప్రజలందరూ కూడా ఇది తొలి పండగ కాబట్టి ఈ ఉగాది నాడు తమ తమ ఇళ్ళని శుభ్రపరుచుకొని మామిడి తోరణాలతో ఈ అలంకరించుకొని నూతన వస్త్రాలని ధరించి ఉగాది పచ్చడిని దైవానికి సమర్పించి నైవేద్యముగా పూజలు చేస్తారు ప్రభు. ఇది ఉగాది తాలూకా గొప్పతనం. సభాషు సూరణ కవి వైశిష్టతల గురించి తెలియజేయండి. మహాప్రభు జయము జయము. నీకు ఒక గేయం ద్వారా ఈ ఉగాది పచ్చడి విశిష్టత గురించి చెప్తాను. చిగురాకుల తోరణం కట్టి ఉగాది వచ్చింది ఇంటింటా సందడి చేసి లేత మామిడి పిందెలు కోసి వేప పూలు కలిపి చింతపండు రసం బెల్లం తీపి కలిపి కారం మిరపతో ఉప్పు చిటికెడు 6 రుచుల మేళవింపు పచ్చడి తయారై తీపి ఆనందాలు పులుపు గుర్తులు తెచ్చి
చేదు సవాళ్లను పగరు విజయాలనిచ్చి, చేదు సవాళ్లను వగరు విజయాలని, ఉప్పు కష్టం ఉత్సాహంబు కలిగి, జీవితమంతా ఇలాగే షడ్రుచుల మిశ్రమమని చెప్పి, ఉగాది పచ్చడి ఆనందంగా ఆరగించండి. శుభంగా హుషారుగా సాగాలని కోరండి. అద్భుతంగా కలువించింది ఆంధ్ర కవి అతులిత మధురీ మహిమ కవివర్య మీ కవితా మాధుర్యాన్ని తిలకించండి. వివరి సాహితీ సమరాంగణ సార్వభౌమ శ్రీకృష్ణదేవరాయ జయము జయము. తమరు ఆముక్తమాలిద గ్రంథములు వ్రాసి తెలుగు భాషా వైభవాన్ని జగద్విఖ్యాతము చేశారు. మీరు రాసిన పద్యములలో పేరెన్నికగన్నటువంటి ఒక పద్యమును పఠించుటకు ఆజ్ఞాపించవలసిందిగా మనవి చేస్తున్నాను. తెలుగదేలయన్నా తెలుగదేలయన్నా దేశంబు తెలుగు, తేను తెలుగు వల్లభుండ తెలుగో కండ, ఎల్ల నృపులు గొలువ ఎరుగవే బాసాడి, దేశ భాషలందు తెలుగు లెస్స, దేశ భాషలందు తెలుగు లెస్స. నేటి పరాభవ ఉగాది నామ సంవత్సరంగా మీ పరిపాలనలో ప్రజలందరూ కూడాను సుఖశాంతులతో శాంతి సౌభాగ్యాలతో విరాజిల్లాలని భావిస్తూ ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను. స్వాగతమిదే శ్రీ పరాభవ, శ్రీ పరాభవ వికసించిన నూతన ఉగాది పండుగ వేళ గౌరవముగా స్వాగత గీతము చందనమాలల వందనమంచును, బాసట నిడా పల్లెలు పట్టణవాసములన్నీయు పూజన చేయుట భోగమగును, సకల సంపదయును సద్భాగ్య సద్గతి కోరి నిల్చిరి వీధి గుమ్మములను, జనత సఖ్యత తీరుగా సాగువేళ ప్రజల లక్ష్యము దేవుని పంచజేర్చి, శాంతి సౌఖ్యము సత్వర చర్యగాగా తెలుగు వారికి సత్కృతి తేటపరచు, తెలుగు వారికి సత్కృతి తేటపరచు. పలికిందని కవివర్య అంది తెమ్మన కవివారు కవితా మాధుర్యం చెప్పండి. మీ కవితా మాధుర్యం ఆంధ్రభూష శ్రీకృష్ణదేవరాయ జయము జయము మహారాజా. ముప్పు తిమ్మనగా పేరుగాంచిన పద్యాన్ని ఆలపిస్తాను. నానా సూన వితాన వాసనలం ఆనందించు సారంగం, ఏలానన్నొల్లదటంచు గంధపలి బల్కాకం తపంబంది, యోషానాసాకృతం భూని సర్వసుమన సౌరభ్య సంవాసమై,
పూనం ప్రేక్షణామాలికా మధుకరీ పుంజము నిర్వంకలన్. గారు ఏదో మిమ్మల్ని అడగాలని కోరుకుంటున్నారు. సో ఆయనకి అనుమతి ఇవ్వండి. ప్రవేశపెట్టండి. విజయనగర సామ్రాజ్య సార్వభౌములకు జయము జయము. మా పేరు సహస్ర గంట కవి నరసరాజు అంటారు. మాది కొండవీటి సింగ్. తొలుత అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేము ఒక పద్యము చెప్పి ఉన్నాం. దాని అర్థము ఇంతవరకు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు. మీ ఆస్థానంలో కవి దిగ్గజాలు ఉన్నారని తెలిసి వారి విశిష్ట ఎరిగి చెబుతారేమోనని ఇక్కడికి వచ్చాను. మీరు ఆనందించిన పద్యము చెప్పేద్దాం. ధన్యుడు. రాజనందన రాజాత్మజుల సాటి కలప నల్లయవే ధరణిపతికి భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను భావ భవ భోగ సత్కళా భావములను. ఓస్ ఇంతేనా? దీనికి అర్థం చెప్పడం పెద్ద బ్రహ్మ విద్యమే కాదు. మీ పద్యానికి నేను అర్థం చెప్పే లోపుగా మీరు ఈ పద్యానికి అర్థం ఆలోచించండి. తోక మేకకు తోక మేక తోకకు తోక తోక మేక తోక తోక మేక తోక మేక మేక తోక మేక తోక మేకకు మేక మేక తోక తోక మేక 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 తోక తోక మేకకు మేక మేక తోక తోక మేక మేక తోక మేక. మహా అద్భుతంగా చెప్పిందని. ఇంతకీ ఆయన పద్యానికి అర్థం వివరించండి. వారు వేమారెడ్డి గారి మీద ప్రవచించిన పద్యంలో రాజనందన రాజా అంటే ఆ మహారాజు గురించి, రాజాత్మజుల గురించి అంటే వారి తనయుని గురించి, ధరణి అలయ వేమన ఆయనే మహారాజు, వారి మీద వారు కవిత రాయడం పద్యం రాయడం జరిగింది. భావ భవభోగ కళా వైభవములను వారందరూ భావంతో భోగాలతో కళా వైభవాలతో అలరాడుతున్నారని చెప్పి భావ భవభోగ కళా వైభవములను భావ భవభోగ కళా వైభవములను అని దాన్నే చెప్పి 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 తోకకి మేక ఏమవుతుంది, మేకకు తోక ఏమవుతుంది అన్నట్టుగా చెప్పారు. ఈ అభినవ భువన విజయ సభ ఇంతటితో ముగించినది. చివరగా శ్రీ మాధవరావు గారు తెలుగు తల్లిని కీర్తిస్తూ పాట పాడతారు. విందామా? కీర్తిశేషులు శ్రీ శంకరంబాడి సుందరాచారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అంటూ తెలుగు తల్లిని కీర్తించారు. ఆ పాటను మనం పాడుకుందాం. మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిర
పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు పార్వతీ నగరి అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య గళములో దియందనాద్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతాం నీ పాటలే